ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీపై వ్యాపార వర్గాలు ప్రజల్లో చాలా అనుమానాలు నెలకొన్నాయి. వివిధ విభాగాల్లో భారం పెరుగుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న అనేక రకాల పన్నులు ఒకే గొడుగు కిందకు రావడమే తప్ప పెద్దగా మార్పులేవీ ఉండబోవని అంటున్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాణిజ్య పన్నుల సంయుక్త కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. వస్తు సేవల పన్ను జీఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పెద్ద సంస్కరణగా పేర్కొనాలి. జీఎస్టీ సంయుక్త కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు జీఎస్టీకి మిగతా ఉన్న పన్నులకి గల సంబంధాలు ఏంటి సార్? ఈ పరోక్ష పన్నుల్లో చాలా రకాల పన్నులు ఉన్నాయండి. ఇందులో ప్రధానమైనవి సర్వీస్ ట్యాక్సు, సెంట్రల్ ఎక్సైజు, వ్యాటు, సిఎస్టీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు, లగ్జరీ ట్యాక్సు. ఇవి అన్నీ వస్తువుల మీద మరియు సేవల మీద విధించే రకరకాల పన్నులు. అయితే ఈ జీఎస్టీలో ఇలాంటి 17 రకాల పన్నులు అన్నీ కూడా మిళితమై ఒక జీఎస్టీగా ఆవిర్భవించిందండి. సో ఇది మిగతా ఇంతకు ముందున్న వాటికి దీనికి డిఫరెన్సు. అయితే మనం స్థూలంగా చెప్పాలంటే ఈ జీఎస్టీ కూడా వ్యాటే. ఇంతకుముందు వ్యాట్, సెన్వాట్, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు సెన్వాట్ అమలుపరిచారు, ఇలాగే స్టేట్ ట్యాక్స్ వాళ్ళు వ్యాట్ అమలుపరిచారు. అలాంటిదే ఇది కూడా. అయితే ఇందులో రెండు కలిసి, అంటే ప్రధానమైన పన్నులన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి వీటిని వస్తువులు మరియు సేవల పన్నుగా పేర్కొనడం జరిగిందండి. ఈ జీఎస్టీలకి అన్ని పన్నులు కలిసి వచ్చే విధంగా జీఎస్టీ అనేది ఒకే పన్ను విధానం అనేది అంటున్నాం కదా. ఇప్పుడు వీటిలో చాలామంది వ్యాపారులు కూడా భయపడుతున్నారు. దీనివల్ల ఎంత పెరుగుతుంది, ఇంతకుముందు వాటికి దీనికి ఎంత పర్సెంటేజ్ పెరగవచ్చు? అంటే దీని మీద ఒక స్టడీ జరిగిందంటే యాక్చువల్గా కూడా ఏదైనా ఒక నూతన పన్నుల వ్యవస్థలో ఒక వస్తువుకు కానీ ఒక సేవకు కానీ ఒక రేటు నిర్ణయించేటప్పుడు ఇంతకు ముందున్న పరిస్థితిని బేరీజ్ వేసుకుంటారు. పన్నుల భారం ఎలా ఉన్నింది, అది ఈ జీఎస్టీలో ఎలా అడ్జస్ట్ చేయాలనే దాని గురించి అధ్యయనం జరిగింది. ఇంచుమించు అన్ని వస్తువుల రేట్లు కూడా ఇంతకు ముందున్న రేటుకి కొంచెం అటు ఇటుగా నిర్ణయించడం జరిగింది. ఆ రకరకాల వస్తువులకి రకరకాల ప్రాధాన్యం ఉండటం మూలాన వాటి ప్రాధాన్యతను బట్టి వాటికి రేట్లు నిర్ణయించడం జరిగింది. అంటే నిత్యావసర వస్తువులని, అలాగే కెమికల్స్ అని, న్యాచురల్ ప్రోడక్ట్స్ అని, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అని, అలాగే కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, లగ్జరీ ఐటమ్స్, సిన్ గూడ్స్, ఇలా క్లాసిఫికేషన్ చేసి వాటికి రకరకాలుగా ట్యాక్స్ రేట్లు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు జీఎస్టీలో ఈ వినియోగదారుని దగ్గరికి వచ్చేసరికి ఇంతకుముందు వాళ్ళు వినియోగదారుల స్థాయిలో వాళ్ళు పే చేసే పన్ను వ్యాట్ ఉండేది. వ్యాట్ ఒకటే ఉండేది. సో ఆ వ్యాట్ని ఇప్పుడు జీఎస్టీని బేరేజ్ వేసుకుంటున్నారు. అంటే వ్యాట్లో 5% ఉంది, జీఎస్టీలో 12% అయింది అనుకోండి ఒక వస్తువు. సో 5 నుంచి 12కి 7% పెరిగింది, దీని ఇంపాక్ట్ ఉంది అని అనుకుంటున్నారు. కానీ మొదటికి ఈ వ్యాట్ అంటే ఆ వస్తువు వినియోగదారునికి చేరేటప్పటికీ దాని మీద పడ్డ వివిధ రకాల పన్నుల ప్రభావము, అంటే అది ఎంత శాతం ఉందనేది ఈ వినియోగదారునికి తెలవకపోవడం వలన ఇప్పుడు ఇంత రేటు పెరిగింది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ జీఎస్టీలో అన్ని రకాల పన్నులు కలిసిపోతున్నాయి కాబట్టి వాటి ఇన్సిడెంట్స్ను కూడా ఫ్యాక్టర్ చేయడం వలన ఈ వస్తువుకు ఆ మాత్రం ఇది వచ్చింది. ఉదాహరణకు ఆ వస్తువు మీద ఎక్సైజ్ డ్యూటీ ఉన్నింది 12%, అలాగే వ్యాటు 5% ఉంది, 17% అవుతుంది. దాన్ని ప్రాధాన్యతను బట్టి 12%లో కానీ 18%లో కానీ చేర్చడం జరిగింది. కాబట్టి దీనివలన వినియోగదారులు అపోహం చెందాల్సిన అవసరమేం లేదు. దేర్ విల్ బి నో నెగిటివ్ ఇంపాక్ట్. ఇదంతా వినియోగదారులకి మేలు చేసే ట్యాక్స్గా పేర్కొనవచ్చు. ఇప్పుడు పన్ను ఎగవేతదారులకి జీఎస్టీ ఎంతో మేలని చెప్పి అంటున్నారు కదా, దీన్ని సాధ్యం అంటారా? ఇది లేదండి, అంటే అలా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్రాల మధ్యన పన్నులలో ఉన్న వ్యత్యాసాల వలన కొంచెం స్మగ్లింగు లేకపోతే ఇల్లీగల్గా స్టేట్ టు స్టేట్ మధ్యన వ్యాపారాలు జరిగేవి. అలాంటివి ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇలా రాష్ట్రాల మధ్యన జరిగిన వ్యాపారాలకు సంబంధించిన ట్యాక్స్ ఐజీఎస్టీ కూడా ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తున్నారు. ఆ సిఎస్టీ వస్తువు వాల్యూలో కలిసిపోయేది, కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకొని అవుట్పుట్ నుంచి మినహాయించి వాళ్ళు కట్టే ట్యాక్స్ తక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు కూడా
ఇందులో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాక్యుమెంటరీ బేసిస్ మీద చేయడానికే ఇష్టపడతాడు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ప్రతి ఒక్క అమ్మకందారుడు తన ట్రాన్సాక్షన్స్ని నెల మొదట్లో 10వ తారీఖు లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అమ్మకందారుడి అప్లోడ్ చేసిన సేల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా యువతల కొనుగోలుదారుడికి పర్చేజ్ డీటెయిల్స్ అవుతాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎస్కేప్ కావడానికి లేదు. కాబట్టి అంత రెగ్యులేట్ అయిపోతుంది. సో అందువలన ఎగవేతదారునికి అంత సౌలభ్యంగా ఉండదు. ఇది ఖచ్చితంగా వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం చాలా సులభంగా ఉంటుంది. దీన్ని యాక్చువల్గా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టము, తర్వాత ఈ ఇన్వాయిస్ అప్లోడింగ్ సిస్టమ్ని సెల్ఫ్ పోలీసింగ్ సిస్టమ్ అంటారు. అంటే స్వయం రక్షణ వ్యవస్థ. సార్, ఇప్పుడు ఇంత నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఇది జరుగుతున్నాయి కదా. దీన్ని మీరు పోగొట్టడానికి మీ జిల్లా స్థాయిలో కానీ మనకి ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎంతమంది స్టాఫ్తో ఎలా చేయాలనుకుంటున్నారు సార్? ఇది యాక్చువల్గా అంటే మా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 13 డివిజన్స్ ఉన్నాయండి. డివిజన్ స్థాయి అధికారులు, మరి ఈటి డివిజన్ పరిధిలో ఉన్న సర్కిల్ స్థాయి అధికారులు, మరి ఇంకా కింద కూడా అంటే పట్టణ స్థాయి, గ్రామీణ స్థాయి వరకు కూడా విరివిగా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అయితే మొదటిగా మేము ఈ చట్ట స్వరూప స్వభావాలను గురించి వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మాకు మిగతా డీటెయిల్స్ కూడా వచ్చినాయి కాబట్టి, అంటే ట్యాక్స్ రేట్స్ ఏంటి, మిగతా ప్రొవిజన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, ఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వీటిలో కూడా ఇప్పుడు ముమ్మరంగా ఈ గత వారం రోజులుగా మేము ముమ్మరంగా ప్రతి ప్రాంతంలో ప్రతి అసోసియేషన్కి అంటే వ్యాపార వర్గాల వారీగా కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుందండి. మాకు ఇంతకు ముందున్న వ్యాట్ డీలర్లు అందరూ కూడా జిఎస్టీలోకి మారడం అనే ఒక వ్యవస్థలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అంటే 93% మంది ఆల్రెడీ జిఎస్టీలోకి మారడం జరిగింది. ఏ స్టేట్లోనూ ఇంత పెద్ద ఎత్తున మారలేదు. సో దీన్ని మేము అవగాహన కల్పించాము. మా డీలర్లందరికీ అవగాహన ఉంది, వాళ్ళకి ఈ జిఎస్టీ గురించి స్పృహ ఉంది కాబట్టి ఇది సాధ్యమైందని మేము ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ వ్యాపార సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ వాటికి ఎలాంటి పోర్ట్ అనేది కొత్తగా ఏమైనా పోర్ట్ ఏమైనా దానికి? అయితే దీంట్లో జిఎస్టీలో ఒక సుగుణం ఏంటంటే అండి, వినియోగదారులు, డీలర్లకి హెల్ప్ చేసే ట్యాక్స్ ప్రాక్టీషనర్సు, అలాగే సిఏలు, అలాగే ట్యాక్స్ ఆఫీషియల్స్, వీళ్ళందరూ కూడా ఒకే ఒక వ్యవస్థ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. ఇంతకు ముందులాగా ప్రతి ఒక్కడు ఆఫీసుకు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి వర్చువల్ ఆఫీసే జిఎస్టీ నెట్వర్క్. ఒక రిజిస్ట్రేషన్ ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళ లాజికల్గా వాళ్ళ ఆడిట్లు, రీఫండ్లు ఇచ్చేదాకా కూడా అన్నీ కూడా సిస్టమ్ ద్వారానే జరుగుతాయి. ఈ సిస్టమ్ అంటే యాక్చువల్గా డీలర్లు దీన్ని www.gst.gov.in వీటిలో ఎంటర్ అయితే వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ దాంట్లో ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫైల్ చేస్తే మేము దాన్ని స్క్రూటినీ చేయడం, ఆ స్క్రూటినీలో ఏమైనా క్వైరీస్ ఉంటే క్వైరీస్ వేయడం, ఆ క్వైరీస్కి కరెక్ట్గా సమాధానాలు వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వడం, లేకపోతే ఏ క్వైరీస్ లేకుంటే రిజిస్ట్రేషన్ చేయడం, ఒకవేళ క్వైరీస్ ఉండి సమాధానం సరిగ్గా రాకపోతే రిజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా సిస్టమ్ ద్వారానే జరుగుతాయి. సో దీనివలన వ్యాపారస్తునికి ట్యాక్స్ అఫీషియల్కి ఇంటర్ఫేస్ తగ్గిపోతుంది. సో దీనివలన ఈ అవినీతి ఈ కార్యక్రమాలన్నీ కూడా పోతాయి. ఇది కామన్ పోర్టల్ అని చట్టంలో కూడా పేర్కొనబడింది. సార్, ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు జూలై 1 నుంచి అమలవుతుంది కదా జిఎస్టీ. ఇప్పుడు స్టాకు అందరి దగ్గర, వ్యాపారుల దగ్గర ఉంటుంది. దీన్ని ఏ విధంగా జిఎస్టీలో మార్చుకోవాల్సి ఉంటుంది? ఈ స్టాకులో ఉన్న ట్యాక్స్ అంటే ఇమిడి ఉన్న ట్యాక్స్, అది వ్యాట్ అయినా సెంట్రల్ ఎక్సైజ్ అయినా కూడా ఒకవేళ దాన్ని రిటర్న్లో క్లెయిమ్ చేయకపోతే 31వ తేదీ తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే మాకు ఆ స్టాక్లో ఉన్న ట్యాక్స్కు సంబంధించి ట్యాక్స్ వ్యాట్ అయితే వ్యాటు, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ అయితే సెంట్రల్ ఎక్సైజు, వాటికి రిలీఫ్ ఇవ్వడం, ట్రాన్సిషన్ రిలీఫ్ అంటారండి, అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. 17 ట్యాక్స్లను కలిపి జిఎస్టీగా మార్చారని చెప్పి సంయుక్త కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి వ్యాపారులు కానీ వినియోగదారులు కానీ ఎటువంటి భయాలకు లోను కావాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.